ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నటువంటి మన క్రైస్తవ దీటన్నిటి కూడా కాపాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా ఆయన ఏకం చేసే క్రమంలో ఆయనకు ఒక బలమైనటువంటి శక్తులు అడ్డు తగిలి ఈ కార్యక్రమం చేశారని చెప్పి చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి అనేక కారణాలు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ భారతీయ జనతా పార్టీ అండదండలతోనే ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లాంటి పదవుల్లో ఉంటూ వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో రెచ్చిపోయి ఈ కార్యక్రమాన్ని ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని చెప్పి మేము చాలా ఖచ్చితంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేను ఒక్క విషయాన్ని అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నా. నేను ఒక్కనే చెప్తున్నా, ఈ పోలీస్ ఏదైతే ఈ రోజు ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల పోలీస్ వారు వ్యవస్థ తీరు పట్ల చాలా అనుమానం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు నేను ఆ మాట చెప్తా ఉన్నానంటే, నిజంగానే వాళ్ళు ఒక అంశాన్ని పదే రోడ్ యాక్సిడెంట్ గా వాళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారే కానీ ఒక్కసారైనా దానిని ఎవరైనా చెప్పి ఉంటారేమో హత్య కోణంలో ఈ పోలీస్ శాఖ ఎందుకు విచారణ చేయలేదో చెప్పి నేను బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఎంతసేపు యాక్సిడెంట్ కాదని చిత్రీకరిస్తా ఉన్నారే కానీ దానిని హత్య కోణంలో మీరు ఎందుకు చూడటం లేదు అని చెప్పి నేను ఈ పోలీస్ శాఖని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల పట్ల కానీ దళిత బహుజన వర్గాల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల న్యాయ విచారణ మీరు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా, మీ ప్రసంగాలలో ఈ క్రైస్తవ సోదరుల పట్ల, ముస్లిం సోదరుల పట్ల, బహుజన సోదరుల పట్ల మీ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టే విధానాన్ని మీరు మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్న రాష్ట్రంలో మీరు రెచ్చిపోయి మాట్లాడితే ఈ బలమైనటువంటి శక్తులంతా కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. కాబట్టి పోలీస్ శాఖ డీజీపీ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరపు నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు ఒకటే యాంగిల్లో కోణంలో మీరు దర్యాప్తు చేయాలి. ఎవరైతే హత్య కోణంలో మీరు దర్యాప్తు చేయాలి తప్ప మీరు చనిపోయి ఉంటాడేమో, యాక్సిడెంట్ ఉంటారని చెప్పి మీరే ముందే నిజ నిర్ధారణ చేసి మీరు చేశారని మాత్రం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ తరపు నుంచి వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఆయన మరణాన్ని ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన కప్పెట్టేసి మూసేస్తే అయిపోతుందని చెప్పుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బీఎస్పీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాల్సిందే. ఆయన యాక్సిడెంట్ కోణాన్ని కూడా మేము పరిశీలించి వచ్చాం. ఎదురుగా ఒక ఏదైతే పెట్రోల్ బంక్ కూడా ఉంది, దాంట్లో కెమెరాలు ఉంటాయి, దాన్ని కూడా పరిశీలించాల్సిందే. ఆయన కాల్ డేటా తీయాల్సిందే. ఆయన వెంబడించడం వల్ల ఆ యొక్క టవర్ లొకేషన్ కూడా తీయాల్సిందే అని చెప్పి చాలా లోతైనటువంటి దర్యాప్తు చేస్తే తప్ప ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని వెనుకున్నటువంటి ఆ గూఢాచారం బయటపడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పి డీజీపీ గారికి, హోంమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అనిత గారు ఈ రోజు మీరు ఆ స్థానంలో కూర్చున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలకు కష్టం వచ్చింది ఈ రాష్ట్రంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డల ప్రాణాలకు కష్టం వచ్చింది ఈ రాష్ట్రంలో. మాకున్నటువంటి కష్టాన్ని నువ్వు హోంమంత్రిగా వచ్చి దీన్ని సందర్శించి మనకు ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులతో పాటు బహుజన వర్గాలకంతా కూడా మీరు ఆత్మశైర్యంగా నడవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. న్యాయ విచారణ జరపాల్సిందే. ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల మేము సమగ్ర విచారణ జరిపేంత వరకు బీఎస్పీ తరపున మేము ఈ పోరాటం ఆపమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.